చట్నీ చేయమన్నాడండి ఆయన ఇడ్లీలోకి. ఇదిగే 4 పచ్చిమిరపకాయలు వేయించుతున్నా. వేసినపప్పు వేయించి పెట్టా ఆల్రెడీ. వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లండి. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఆయన చేలోకి పోతా వేసినపప్పు చట్నీ చేసి ఇడ్లీ వేసి ఉంచులే అని చెప్పి వెళ్ళాడు. ఇంక సరేనని ఇడ్లీ వేస్తున్నాను అనమాట. ఇడ్లీ వేసి చట్నీ చేసి ఉంచుదాంలే అని. ఆయన ఎండెక్కిన దాకా చాలా టైం దాకా రాలేదు. వస్తాడని ఇప్పుడు వేస్తున్నాను అనమాట. టైం అవుతుందిలే, చాలా లేట్ అయిందిలే, ఇంకొచ్చేస్తాడని వేసినపప్పు చట్నీ చేశానండి. కొంచెం కొబ్బరి వేసి వేసినపప్పు వేసి పచ్చిమిరపకాయలు వేసి చట్నీ చేశాను. ఇడ్లీ వేసాను, వచ్చినాయండి ఇడ్లీ కూడా. ఇక ఆయనకు వచ్చినా పెడదామని నాకు ఆకలి నేను తినేస్తున్నాను అనమాట. పెట్టుకొని ఆయన ప్లేట్ ఆయనకి అక్కడ ఉంచేసాను. టేబుల్ కాడ కూర్చొని తింటున్నాను అనమాట నేను. ఇడ్లీ చట్నీ నిన్న మాత్రం బాగా కుదిరినాయండి. ఇక వచ్చాడండి ఆయన కూడా వస్తే ఆయనకు కూడా వేసి పెట్టాను. నిమ్మకాయలు గ్రేడ్ చేస్తున్నాడు. ఇంట్లో అమ్మేదానికి తీసుకొస్తాడు కదండి, అవన్నీ నీట్గా గ్రేడ్ చేస్తున్నాడు అనమాట. టిఫిన్ పెట్టేశాను ఆయనకు కూడా. ఆయనకి టిఫిన్ పెట్టేసి బూస్ట్ పాలు కలపమన్నాడు కొంచెం. నువ్వు అసలు ఇట్లా బయట చేసి తాగుతాడులేని ఆయనకి తీసుకొచ్చి అక్కడ పెట్టాను కప్పులో పాలు. ఆయనకి అక్కడ పెట్టి నేను తాగుతున్నాను అనమాట ఇంకా పాలు. నిమ్మకాయలు మొత్తం చాలా వరకు గ్రేడ్ చేసేసాడండి. అక్కడ అన్ని కవర్లకి ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఎప్పుడు ఇంట్లో నిల్వ పెడతాం, ఎవరో ఒకళ్ళు వస్తుంటారని నిమ్మకాయలకి. అందుకని ఆయనకి తీసుకొచ్చి ఇచ్చి పాలు నేను కూడా తాగుతున్నాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఇడ్లీ ఇంకంతకాడికి